శేషాచలం చుట్టూ కంచెనై కాపుల కాస్తా. ఇది కథ సుకుమార్ రేంజ్ ఎలివేషన్ అంటే. అండ్ ఈ సీన్ కరెక్ట్ గా నోటీస్ చేస్తే షికావత్ ఒక టౌన్ ఏరియాలో ఉంటాడు, తన సవాల్లో ఓడిపోయాడు కాబట్టి. అండ్ పుష్ప టాప్ లో ఉంటాడు, గెలిచాడు కాబట్టి. అండ్ క్లైమాక్స్ లో బ్లాస్ట్ జరిగాక ఈసారి పక్కాగా గెలిచేశాను అని అనుకున్న షికావత్ ఒక హిల్ టాప్ ఏరియాలో ఉంటాడు, హైట్ లో. డీటెయిల్డ్ వీడియోలోకి దూకే ముందు ఒక చిన్న విషయం. రాజా, మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు రాజా. మీరు లైక్ చేస్తేనే కదా ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి మోటివేషన్ వచ్చేది అండ్ వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేది. ఇంకా మొదలెట్టేద్దాం. ఈ సీన్ లో పుష్ప నుదురు మీద ఒక ఇంజురీ లైన్ ఉంటుంది. జాతర సీక్వెన్స్ లో త్రిశూలంతో నుదుటి పైన ఇలా గీసుకున్నప్పుడు అయిన ఇంజురీ లైన్ ఈ నెక్స్ట్ సీన్ లో కూడా కంటిన్యూ చేశారు. కంటిన్యూటీ డీటెయిలింగ్స్ ఇవ్వాలి అంటే ప్రెసెంట్ ఉన్న డైరెక్టర్స్ లో సుకుమార్ గారి తర్వాతనే ఎవరైనా. కోర్స్ ఈ జాతరలో వేసుకున్న అమ్మవారి వేషం రంగు ఇంకా పోలేదు అని ఇలా లైట్ టచ్ మేకప్ తో ఈ సీక్వెన్స్ ని షూట్ చేశారు. అసలు ఇక్కడ ఇలా చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ పుష్ప మేకప్ తోనే ఈ సీన్ తీసేయొచ్చు. కానీ సుకుమార్ గారు సినిమా మొత్తం సీక్వెన్స్ కి కంటిన్యూటీ ఉండాలని స్క్రిప్ట్ వర్క్ చేశారు. ఆ కంటిన్యూటీకి ఆయన ఇచ్చిన ప్రయారిటీని మాత్రం అప్రిషియేట్ చేయొచ్చు. ఇంకా జాతర మూడ్ లోనే ఉన్నాడు అని రిఫ్లెక్ట్ అయ్యేలాగా లైట్ టచ్ మేకప్ నుంచారు. అండ్ ఆ మేకప్ లో తను గీసుకున్న గీత ఇంజురీ లైన్ ని కూడా కంటిన్యూ చేశారు. ఈ జాతర సీక్వెన్స్ లో పుష్ప గంగమ్మ తల్లి వేషం వేసినా సరే మోస్ట్లీ పరమశివుడి అర్ధనారీశ్వరుడి రిఫరెన్సే తీసుకున్నారు. గంగా నది కలర్, వాటర్ కలర్ అండ్ లార్డ్ శివ స్కిన్ కలర్ టోన్ రిఫరెన్స్ గా తీసుకొని ఇక్కడ పుష్పకి బ్లూ కలర్ శారీ అండ్ థీమ్ నే ఎక్కువ వాడారు. అండ్ గంగమ్మ జాతర వెనకుండే రియల్ స్టోరీ థీమ్ ని ఈ సీన్ లో వాడుకున్నారు. పూర్వం పాలెగాడు ఆడవాళ్ళని శారీరకంగా హింసిస్తుంటే గంగమ్మ రాజుగారి వేషంలో వచ్చి దాక్కునున్న పాలెగాడిని చంపినందుకు ఈ గంగమ్మ జాతర చేసుకుంటారు. రేప్ కేసులోనే జైలుకి వెళ్ళొచ్చిన బుగ్గారెడ్డి ఈ సీన్ లో ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నందుకు తుక్కు రేగొడతాడు పుష్ప. పుష్పకి బుగ్గారెడ్డికి కాన్ఫ్లిక్ట్ పెట్టాలి అంటే ఇంకోలా ఎలా అయినా పెట్టొచ్చు, కానీ సుకుమార్ గారు గంగమ్మ తల్లి జాతర కథనే వాడుకున్నారు. పుష్ప గంగమ్మ అండ్ శివుడు కదా, మరి వీళ్ళు రాక్షసులు అవ్వాలిగా. అందుకే వీళ్ళు రాక్షసులని రిఫ్లెక్ట్ అయ్యేలాగా తలలపైన ఈ కొమ్ములు అండ్ రాక్షసుల కోర్ల పళ్ళు బయటికి వచ్చినట్టు ఇలాంటి మేకప్ వేయించారు. అండ్ బుగ్గారెడ్డికి బ్లాక్ శారీ వాడారు. ఈ సీన్ లో సుకుమార్ గారు క్యారెక్టర్ రూమ్ రాయటంలో ఆయన్ని మించిన డైరెక్టర్ లేడు అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. పుష్పకి ఫోటో అబ్సెషన్ ఉందని ఈ డీటెయిలింగ్ వీడియో పార్ట్ 1 లో నేను చెప్పాను. దాన్ని కంటైనర్ సీన్ లో కూడా కంటిన్యూ చేస్తూ వెళ్లారు సుకుమార్ గారు. ఇక్కడ పుష్ప అండ్ పార్వతమ్మ పుష్ప చైల్డ్హుడ్ లో దిగిన ఫోటోని చూడొచ్చు. ఇంకా కూడా 2 ఫొటోస్ ఉన్నాయి, కానీ నేను ఎంత ట్రై చేసినా అవి ఏంటి అనేది బ్రేక్ చేయలేకపోయాను. ఒకవేళ మీకు తెలిస్తే కనుక కామెంట్ బాక్స్ లో చెప్పండి. పుష్ప సాంగ్స్ వినడానికి ఒక టేప్ రికార్డర్, బ్రష్ చేసుకోవడానికి కోల్గేట్ పళ్ళ పొడి, వంట వండుకోవడానికి సామాన్లు, తినడానికి పచ్చళ్ళు, ఒకవేళ ఫుడ్ అయిపోయినా సర్వైవ్ అవ్వడానికి పార్లేజీ బిస్కెట్స్. ఫస్ట్ ఫైట్ లో తను తాగే వాటర్ బాటిల్ కూడా కంటైనర్ లోదే. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ క్యాలెండర్. తను కంటైనర్ లోకి ఎక్కి ఎన్ని రోజులు అవుతుందని లెక్క పెట్టుకోవడానికి. కంటైనర్ జపాన్ వెళ్ళడానికి 40 days పడుతుందని పుష్పకి తెలుసు. కానీ కంటైనర్ ఎక్కిన ఫ్యూ డేస్ తర్వాత 15 రోజులు అవుతుందా 18 రోజులు అవుతుందా అనే కన్ఫ్యూజన్ రాకుండా పుష్ప లెక్క పెట్టుకోవాలిగా. అందుకే కంటైనర్ లో ఈ క్యాలెండర్ పెట్టించారు. అండ్ తన వెపన్ గొడ్డలి. ఎంట్రీ ఫైట్ లో పుష్ప వాడే గొడ్డలి కూడా కంటైనర్ లో ఇక్కడ తగిలించి ఉంటుంది. పుష్పకు ఒకవేళ గాలాడక ప్రాబ్లం వచ్చినా కూడా సర్వైవ్ అవడానికి 2 ఆక్సిజన్ సిలిండర్లు ఉంటాయి. అండ్ కంటైనర్ లోపల నుంచి ఈ సామాన్ బయట కూడా పడతాయి. పుష్ప కప్పుకునే రగ్గు, ఆల్కహాల్ బాటిల్, తన సామాన్ల మూట. ఇక్కడ వీడు పట్టుకున్న టార్చ్ లైట్ కూడా పుష్పదే. ఇదిగో ఎక్కడదే. అండ్ ఇందాక కంటైనర్ లో చూసిన ఈ సేమ్ ఫోటో పుష్ప బెడ్రూమ్ లో కూడా పెట్టుకుంటాడు. అండ్ ఇక్కడ శ్రీవల్లి ప్రెగ్నెంట్ కదా, తను వేసుకునే మెడిసిన్ ఉంటాయి. దొంగలు మోసి మోసి పుష్ప భుజం మీద కాయగట్టిన మచ్చుందే, అది ఇదే. పుష్ప టీమ్ తో కొలాబరేట్ అయిన కొన్ని బ్రాండ్స్ ని సినిమాలో ప్రమోట్ చేయటం మీరు కూడా నోటీస్ చేసి ఉంటారు. అవి కరెక్ట్ గా ఒక 10 బ్రాండ్స్ ఉన్నాయి. అవి గోల్డ్ మెడల్, కజారియా, జేకే టైర్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, టాటా గోల్డ్, చక్రాటి, మంగళదీప్, అంబుజా సిమెంట్స్, బాన్ టైట్, దావత్ రైస్, థమ్స్అప్ అండ్ పులిరాజా.
యెస్. మీరు విన్నది కరెక్టే. అప్పట్లో ఎయిడ్స్ మీద అవేర్‌నెస్ కోసం గవర్నమెంట్ ప్రమోట్ చేసిన 'పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా' అనే బ్యానర్‌ని గూడా ఈ సెట్స్‌లో వాడేశారు. అండ్ ఇది చిత్తూరు కాబట్టి వీళ్ళ మీద వెంకటేశ్వర స్వామి అండ్ తిరుపతి టెంపుల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద షాప్స్ నేమ్స్ వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి పేర్ల మీద ఉండేలాగా చూసుకున్నారు. క్యాలెండర్స్ మీద కూడా మోస్ట్‌లీ వెంకటేశ్వర స్వామి ఫోటోసే ఉంటాయి. ఇంత కీన్ డీటెయిలింగ్‌తో వర్క్ చేసిన రామకృష్ణ అండ్ మోనికాని అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ నేనిప్పుడు చెప్పబోయేది మైక్రో డీటెయిలింగ్ గాదు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మైక్రో మేనరిజం. ఒక క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి, ఎలా నడవాలి, ఎలా కూర్చోవాలి, ఎలా నవ్వాలి, ఎలా దూకాలి అనేది కూడా డిజైన్ చేసి సినిమా మొత్తం ఆ మేనరిజంని అలానే కంటిన్యూ చేయించారు సుకుమార్ గారు. ఫర్ ఎగ్జాంపుల్ 'పుష్ప' ఈ ఫైట్‌లో తాడు తెంచుకొని కిందకి ఇలా వచ్చే స్టైల్ అండ్ ఈ దుంగల మీద నుంచి కిందకి దూకే స్టైలు ఒకేలాగా ఉంటుంది. తగ్గేదేలే, ఇది సార్ నా బ్రాండ్ లాగే ఇది కూడా 'పుష్ప' క్యారెక్టరైజేషన్‌లో ఒక పార్ట్. 'పుష్ప' అనేవాడు ఇలానే కూర్చోవాలి, ఇలానే నడవాలి, ఏడిస్తే ఇలానే ఉండాలి, 'పుష్ప' ఇలానే దూకాలి, 'పుష్ప' ఇలానే కాలు మీద కాలేసుకోవాలని ఒక పర్ఫెక్ట్ క్యారెక్టరైజేషన్ అండ్ బిహేవియర్‌ని సెట్ చేసి ఆ మేనరిజంని సినిమా మొత్తం ఇలానే కంటిన్యూ చేయించారు. అండ్ 'పుష్పకి' విమెన్ అంటే చాలా రెస్పెక్ట్. దీన్ని ఫస్ట్ పార్ట్ నుంచి నీట్‌గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు సుకుమార్ గారు. పెట్టిన భద్రంగా ఇప్పుడు దింపేస్తామన్నారు మన వాళ్ళని. జాలి ఆడపిల్లకల మీద చేస్తావా? అమ్మా ఊతులు వచ్చేస్తుండే వెనక్కి పోండే. తిట్టడం తప్పులే, నీ ముందు తిట్టడం తప్పు అవుతుంది. అదే సరే, ఆడపిట్ట మీద చెయ్యేస్తే ఆడపిట్ట మళ్ళీ డీడేసీయమన్నా. సుకుమార్ గారి కెరియర్‌లోనే అండర్ రేటెడ్ అయిన 'జగడం' మూవీలో మాణిక్యం ఇలా ముక్కు మీద గోకితే తన మనుషులకి వేసేయమని సిగ్నల్ ఇచ్చినట్టని ఒక సీన్ ఉంటుంది. అన్నేంటన్నా గట్ల కూకుంటున్నాడు? మరి అదే వాళ్ళు కొన్ని కోట్లు ఉంటారా? ఇప్పుడు అన్నయ్యలా అన్నా అంటే ఎవరు నిజమని అర్థం. చూసావా కదలేరు, చూడకరా ఇసేస్తారంతే. అండ్ అదే కైండ్ ఆఫ్ సేమ్ మేనరిజాన్ని 'పుష్పలో' కూడా వాడారు. 'పుష్ప' రైట్ హ్యాండ్‌ని ఇలా సవరిస్తే ప్లాన్‌ని ఎగ్జిక్యూట్ చేయమని సిగ్నల్ ఇచ్చినట్టు. ఇది 'పుష్పకి' తన మనుషులకి మధ్యలో ఉన్న అండర్‌స్టాండింగ్ అండ్ కనెక్టివిటీకి ఒక మంచి రిఫరెన్స్. ఇదొక్క 'పుష్పకే' కాదు, రిమైనింగ్ క్యారెక్టర్స్‌కి కూడా. కూలీ వేషం వేసినప్పుడు కుంటివాడిలాగా నటించిన షికావత్ 'పుష్పని' ఇన్సల్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు కూడా కుంటివాడిలాగానే ఇమిటేట్ చేస్తాడు ఈ సీన్‌లో. అండ్ శాండల్ గోడౌన్‌ని తగలబెట్టినప్పుడు కూడా కుంటివాడిలానే నడుస్తూ 'పుష్పని' ఇమిటేట్ చేస్తాడు. ఎందుకంటే షికావత్ క్యారెక్టర్ బిహేవియర్ అలాంటిది మరి. ఈ సీన్‌లో క్యాష్వా అండ్ బ్యాచ్‌కి అడ్రస్ చెప్పింది సిద్దప్ప కాదు. యెస్, ఈ అడ్రస్‌ని ట్రేస్ చేసుకుంటూ కేశవ అనే ఇక్కడికి వస్తాడు. యాక్చువల్‌గా 'పుష్ప' ఇంటి బయట టెంట్ వేసుకొని పోలీసులు కాల్స్ ట్రేస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. బుగ్గారెడ్డి ఫోన్ చేయగానే కానిస్టేబుల్ ఆ కాల్‌ని ట్రేస్ చేయమని చెప్తాడు. 'పుష్ప' ఫోన్ మాట్లాడుతున్నంతసేపు లొకేషన్ అడగమంటూ ఉంటాడు. ఈ సీన్‌లో ఫోన్ స్పీకర్‌లోనే ఉంటుంది. కానీ బుగ్గారెడ్డి ఒక్కడివే రావాలి అని అడగడంతో ఫోన్ని స్పీకర్‌లోంచి తీసి నార్మల్‌గా మాట్లాడతాడు 'పుష్ప', పక్కన వాళ్ళు వినకూడదు అని. 'పుష్ప' అడ్రస్ చెప్పకపోవడంతో పోలీస్ ట్రేస్ చేసిన కాల్ సిగ్నల్‌ని బట్టి లొకేషన్ ఐడెంటిఫై చేశాక కేశవ ఇక్కడికి వస్తాడు. దారిలో ఉన్నప్పుడు సిద్దప్ప ఫోన్ చేస్తాడు. గంగమ్మ తల్లి అండ్ కాళీమాత మధ్య డిఫరెన్స్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి శారీ కలర్‌ని యూజ్ చేసుకున్నారు. గంగమ్మ వేషంలో బ్లూ శారీ అండ్ నిమ్మకాయల దండ వాడితే, కాళీమాత సంహార తాండవానికి రెడ్ షేడ్ శారీ అండ్ పుర్రెల దండను వాడారు. అండ్ అది మరి 'పుష్పలో' నాకు దొరికిన కొన్ని సూక్ష్మమైన వివరాలు. నేను చూడనివి, మీరు చూసినవి ఏమైనా ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేసేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.